ఇక్కడ కనిపిస్తున్న గింజల్ని అనప గింజలు అంటారండి. మామూలుగా మన పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా, అట్లాగా ఉండి వాటిలో గింజలు తీసేస్తాము. ఆ తీసేసిన గింజల్ని నీళ్ళలో నానపెట్టేసేసి ఈ విధంగా పితుకుతూ ఉంటారనమాట. మనం పాలు పితికినట్టు ఈ గింజల్ని పితకాలి. దీనివల్ల దీని మీద ఉన్న పొట్టంతా పోయి మధ్యలో ఉన్న పప్పుని మనం యూస్ చేసుకుంటాం. ఇవి ఈ సీజన్లో బాగా పండుతాయి అనమాట. వీటి ఈ పొట్టుని రోడ్డు మీద వేసేస్తే ఈ కూర చేసుకునేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందని నమ్మకం అనమాట. ఇవి ఇక్కడే ఉంటాయని ఫస్ట్లో నాకు తెలిసింది, కానీ ఈ యూట్యూబ్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే తెలంగాణలో కూడా ఇవి ఉంటాయి. సో ఇవి అన్నిట్లో వాడుతుంటారు, బిర్యానీ, ఉప్మా, అలాగే కూరలు అన్నీ కూడా. నాకైతే ఫుల్ కోల్డ్ ఉందన్నమాట. సో నోరు అసలు చచ్చిపోయింది. ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ఇక్కడికి వస్తే అసలు చలి పుట్టిపోతుంది. అందుట్లో ఏది తాకాలన్నా కానీ చాలా చల్లగా ఉంటుంది. సో పిల్లలకి నాకు కూడా వేస్తున్నా. కొన్ని అయితే ఆనియన్స్ వేస్తున్నాను, కొన్ని అయితే వితౌట్ ఆనియన్స్ వేస్తున్నాను. వేస్తున్నప్పుడు కూడా తుమ్ములు వచ్చాయన్నమాట. సో షేప్ అవుట్ అయిపోయింది. మనమైతే తింటాం కానీ పిల్లల మటుకు పర్ఫెక్ట్గా ఉండాలి. హాలిడే వచ్చినా కానీ ఎంజాయ్ చేసే మూడ్ కూడా లేదండి.